ఇదిగో గురునాథం గారు, ఈ సంగతి చెప్పండి. మగవాడి ప్రమేయం లేకుండా ఆడది కేవలం చల్లటి చూపులతోటే పిల్లలు కట్టుందా? రాంబాబు, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావయ్యా? నవ్వేవాడివి, నవ్వించేవాడివి, ఆడేవాడివి, ఆడించేవాడివి, ఇంకా ముందు ముందు ఎలా అయిపోతామని భయంగా ఉందయ్యా. నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి సార్. చెప్తాను. నీకు ఈ విషయాలను ఎవడు చెప్పాడో గానీ అంత నాన్ సెన్స్, ట్రాష్. ఏం పర్లేదు, నువ్వు ఆ పిల్లని వదిలించుకోలేక పడుతున్న బాధ నాకు తెలుసు. ఆల్రెడీ ఉత్తరం ప్లాన్ నాశనం చేశావు. ఇప్పుడు నీకు ఒక సరికొత్త పథకం చెప్తాను, ఆచరించు. ఏమిటి సార్? ఏం కావాలి సార్? ఇంత గలీజుగా పెట్టుకుంటే ఎవరు కొంటారమ్మా? అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అక్కడ చూడు. అలాగే సార్ అని సత్తుతాను. సార్ ఇది ఎంత సార్? 2 రూపాయలు. ఇదెంత సార్? 1.5 రూపాయి. ఇది సార్? కావాలా? కావాలా? కావాలి కానీ రేట్లేంటి సార్ మరీ ఇంత తక్కువగా ఉన్నాయి? ఈ కొట్టు నాదైతేగా. హాయ్ రాణి, ఎలా ఉన్నా? బాగున్నాను. ఏమైపోయావు? ఎక్కడున్నావు? నీతో చాలా చెప్పాలి. మన ఆఫీస్ ఎలా ఉంది? బాస్ నిన్ను ఇంకా ఫ్రై చేసి తింటున్నాడా? ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు. ఆ అమ్మాయి పెట్టే బేడా తీసుకొని పరిగెడుతుంది. ఆ తర్వాత యూ విల్ బి హ్యాపీ. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను నీకు చాలా విషయాలు చెప్పాలి. సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్కుకు రా. నాకు నీ సహాయం కావాలి. సహాయమా? ఏమిటది? ఇప్పుడేం అడక్కు. అడిగినా నేనేం చెప్పను. సరిగ్గా 4 గంటలకు గాంధీ పార్కుకు రా, లేకపోతే నా మీద ఒట్టే. రాంబాబు, ఏమే ఏంటి అలా అయిపోయావు? ఎవరతను? అతను నా పాత కొలీగ్, పేరు రాంబాబు. సాయంత్రం 4 గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు. నాతో ఏదో పనుందంట. నీతో పని ఉంది? గాంధీ పార్కులోనా? సాయంత్రం 4 గంటలకి. ముందు ఇంటికి పోదాం, నా గన్ను క్లీన్ చేయాలి. దా.